వాడు నా మనవడు చింటూ, నా కూతురు కొడుకు, మా ఇంట్లోనే ఉంటాడు. అంకుల్ అంకుల్ మీ వాడిని బాగా చదివించండి. ఎందుకురా? వాడు బాగా చదివితేనే కదా వాడి దాంట్లో చూసి నేను కాపీ కొట్టి పాస్ అయ్యేది. కొంచెం యాక్టివ్. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. సార్ ఆయన అబద్ధం చెప్తున్నాడు. ఆయనకి ఇంకో కొడుకు ఉన్నాడు. రాబోయే షాట్స్ అతనికి సంబంధించినవే. అదేం లేదు. అయితే కంటిన్యూ చేయండి. ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? కంటిన్యూ చేయండి. ఎందుకంటే వాడి సంగతి తెలిస్తే ఈయన పరుగు పోతుంది. ఆన్ చేయవయ్యా. అరవింద్ నా బ్యాగ్ కుట్టేశాడు. చూడటానికి మంచి వాళ్ళే కనిపిస్తున్నాడు. పక్క వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తున్నాడు. మొత్తం చూడండి సార్. కంటిన్యూ మిస్టర్ నారాయణ. ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని రెస్టారెంట్ నుంచి ఫాలో చేస్తున్నాను. మీరు ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చారు. మరి ఆ అమ్మాయి బ్యాగ్? ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏమో చూడండి. అరవింద్ మూడు చాలుగా. అరవింద్ నా బ్యాగ్ కుట్టేశాడు. మరి దొంగ వాడేనా? మామా టికెట్స్ ఓకే. ఒరే మీరందరూ ఒకే టీమా? ఎందుకలా? ఆ హోటల్లో తిన బిల్లు 3500. మీ బాబు కడతాడా? ఏంటి నారాయణ ఎంత షాక్ ఇచ్చావు? క్రైమ్ వాచ్ చూస్తూ విండుకన్నావా? నీకు ఇటువంటి కొడుక? ఈయన నమ్మి ఫారిన్ కార్లు మేము రిపేర్కి ఇస్తే ఈయన గారి కొడుకు సొంత కారులో ఫ్రెండ్స్ని ఎక్కించుకొని పోజు కొడుతూ తిరుగుతుంటాడు. చూసేవాళ్ళు వాడి కారు ఏదో మేము వాడుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఏమయ్యా, సొంత కొడుకునే కంట్రోల్లో పెట్టుకోలేని నీకు మెళ్ళో ఆ దండెందుకు? సన్మానం ఎందుకు? క్యాన్సిల్. సార్ నాకు 4 కూతుళ్ళు. వీడి కోతి బ్యాచ్ చేసి అల్లరి తట్టుకోలేక నేను ఈ ఏరియానే మార్చేశాను సార్. స్టాండ్ అప్. ఆల్రెడీ స్టాండింగ్ లోనే ఉన్నాను కదండి. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. అవునా? కోట్ క్యాన్సిల్. టై క్యాన్సిల్. షర్ట్ క్యాన్సిల్. ప్యాంట్ క్యాన్సిల్. డ్రైయర్ క్యాన్సిల్. అమ్మయ్య, బట్టలన్నీ ఒంటి మీదే ఉన్నాయే. ఈయన గారి కొడుకు సొంత కారులో ఫ్రెండ్స్ని ఎక్కించుకొని పోజు కొడుతూ తిరుగుతుంటాడు. అమ్మో, ఆయన సర్వీసింగ్ బండి ఇచ్చారు కదా. అమ్మయ్యా, కారు ఉంది. కమలా, కమలా, పాపా నీ కొడుకు కోత ఎక్కడా? ప్రశాంతంగా నేను పూజ చేసుకుంటుంటే నా మూడు ఎందుకు చెడగొడతారు? ముందు మీరు స్నానం చేసి వర్క్షాప్ వెళ్లే పని చూడండి. ఇలా 7ంటికి లేసి వెళ్తే బాగుపడినట్టే. కల్లో నీ గురించి ఎంత బిల్డప్ ఇచ్చానే. యాండి ఉప్మా ఎలా ఉంది? అదిరింది. ఇంకొంచెం పోయి. పొయ్యాలా? గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. ఏంటి నాన్న అలా ఉన్నావు? అవును, నీ ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు సన్మానం చేసేది ఈ రోజేగా? అదేరా టెన్షన్ గా ఉంది. టెన్షనా? అదే మన అరవింద్ గారి గురించి. నేను నిద్రపోతుండగా బయట పెట్టిన కారు వాడు తీసుకుపోయాడేమోనని భయపడ్డాను. ఎందుకు నాన్న భయం? అది మామూలు కారు కాదురా. సెకండ్ హ్యాండా? నోర్మయ్, అది కొత్త బెంజ్ కారు. జెట్ స్పీడ్ లో పెడుతుంది. దాని ఖరీదు ఎంత అనుకున్నావు? 50 లక్షలు. అసలే దాని ఓనర్ భయపడుతూ నాకు సర్వీసింగ్ ఇచ్చాడు. దాన్ని తిరిగి పూలు అప్పచెప్పాలి. అంత కాస్ట్లీ కారు అరవింద్ గారికి దొరికితే ఇంకేమన్నా ఉందా? పాత సామాన్లు పెట్టి అమ్మేస్తుండే. మీరు త్వరగా స్నానం చేస్తారండి మా టిఫిన్ చేద్దరు కానీ. అలాగే. అవును, నా మనవడు ఎక్కడా? ఇక్కడున్నా తాతయ్య, టీవీ న్యూస్ చూస్తున్నా. వెరీ గుడ్. ఆంధ్ర పిల్లల ఏ జెటెక్స్ ఛానల్లో చూడకుండా న్యూస్ ఛానల్ చూడాలని ఎందుకు అనిపించిందిరా నీకు? వాతావరణంలో వర్షం వస్తుందని అంటున్నారు. లీవ్ ఇస్తే టీవీలో చెప్తారుగా, అందుకే. అమ్మా ఎక్కడున్నావురా? చీటాలు వేసిందా? నువ్వు త్వరగా రా. ఓకే వస్తున్నా. మన ఏరియా టాప్ 10 ఫిగర్స్ అని వాడి చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చూడండి రా. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ కొడుకు రోజుకో కార్లో పూటకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటే నా బ్లడ్ యాసిడ్ లా కాలిపోతుంది. కూల్ మామా కూల్. కొడుకు ఎప్పుడోసారి దొరకపోడు. ఎవరే తలిపేసింది? కమలా, ఉషా కమలా, తలుపు చేయండి రా. అమ్మో, జెర్రీ ఉంది. వస్తున్నాను. ఎక్కడ మావయ్య జెర్రీ? జెర్రీ మాట అటుంచు. ముందు తలుపు గడేసింది ఎవరు అది చెప్పు.
ఒరే పనికి మాలిన విధవా, బుద్ధి లేదు. నువ్వు చేస్తున్న పని ఏంట్రా? గాలి తిరుగు. హలో, మెకానిక్ నారాయణ గారు ఇల్లేనా? నేనే, చెప్పండి. సార్, మేము ఎల్ఎన్టీ కంపెనీ నుండి మాట్లాడుతున్నాం. మా కంపెనీకి సంబంధించిన 50 కార్లు మీ సర్వీస్ సెంటర్కి ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి మేడం, ఇంకోసారి చెప్పండి. అదేనండి, మా 50 కార్లు మీ సర్వీస్ సెంటర్కే ఇవ్వాలనుకుంటున్నాం. 50 కార్ల ఏంటి? మా కంపెనీ గురించి మీకు ఎలా తెలుసండి? భలే వారండి, మీ సర్వీసింగ్ సెంటర్ సిటీలో చాలా ఫేమస్. మీకు తెలీదా? తెలీదండి. తెలుసండి, ఇప్పుడు మీరు చెబుతుంటే తెలుస్తోంది. ఓకే ఓకే, మీరు ఒక్క కార్ సర్వీసింగ్ ఎంత చార్జ్ చేస్తారు? ఎంతండి? 500. 500, 50 × 500 అంటే 25,000. 50,000 తీసుకోండి. మీకు చెక్ కావాలా, క్యాష్ కావాలా? ఇస్తే 2 తీసుకుంటానండి. ఇప్పుడు మేము కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. అబ్బాయి, నా ఉద్దేశం అది కదండి. చెక్ అయినా పర్వాలేదు, క్యాష్ అయినా పర్వాలేదు అంటున్నాను. అయితే క్యాషే తీసుకోండి. 25,000 క్యాషే? ఇదంతా నిజమేనా మేడం? నిజం కాకపోతే మీరేమన్నా మా మామగారు జోక్ చేయడానికి? అలా కాదు. అవును, ఇంతకీ కార్లు ఎప్పుడు పంపిస్తారు? కొన్న తర్వాత. కాదు కాదు, ఇంకో 50 కార్లు కొందాం అనుకుంటున్నాం. అవన్నీ కలిపి పంపిస్తాం. థ్యాంక్స్ మేడం. ఏ పోయ్, ఏమైంది నాన్న? మనకి ఎల్ఎన్టీ కంపెనీ నుంచి బ్రహ్మాండమైన ఆర్డర్ వచ్చిందిరా. నీ కష్టం వేస్ట్ అవ్వలేదు నాన్న. ఇక సిటీలో ఉన్న ఆర్డర్లన్నీ మనవే. మనం త్వరలోనే రిచెస్ట్ ఫ్యామిలీ అయిపోతాం. ఆపరా రే నానా. ఫోన్ రాకముందు నువ్వు వీడిని తిడుతున్నావు నానా. కారు ఖరీదు 50 లక్షలు కదూ. ఆపండి. నేనేం కారు తీసుకెళ్లి ఊర్లో బలాదూరు తిరగట్లేదు. కారులో ఎక్కిన ప్రతి మనిషి దగ్గర 50 రూపాయలు వసూలు చేసి రోజుకి 500 సంపాదిస్తున్నాను. ఆ డబ్బులు తెచ్చి అమ్మ చేతికే ఇస్తున్నాను. ఏంటే, నీకు డైలీ 500 రూపాయలు ఇస్తున్నాను వీడు? అంటే నెలకు 15,000 రూపాయలు. ఏం చేస్తున్నావు ఆ డబ్బంతా? అది ఏంటి అత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఆ డబ్బులతో మామగారి పేరిట వెంకటేశ్వర స్వామికి 1000 నామాలు పూజ చేస్తున్నారు కదా. పూజ, నామాలు, 1000 నామాలు. 1000 నామాలండి. 1000 నామాలే. అందుకే మనకి 50 కార్లు వచ్చాయి. మాకు బాధ్యతలు తెలుసు. జోకులు పెట్టి ఏంట్రా జోకులు? ఫిట్టింగ్లు పెట్టడం తప్ప వేరే పని లేదా? వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. కానీ ఏంటి ఆడి మీద ఎగురుతావు? ఎవరి కారు మీద డబ్బు సంపాదించడానికి నీకు సిగ్గులేదు? నానా, నన్ను ఇలా తిట్టావంటే ఇంట్లోంచి పారిపోతాను. పారిపోతే ఇక్కడ బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు పెట్టుకో? నేను పారిపోయేది ఆ బెంచ్ కారులోనేగా. ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ మన బండ గణేష్ గారి లైఫ్లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మనందరికీ హ్యాండ్ ఇచ్చి మార్నింగ్ జాగింగ్ ఛానల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమైందంటే జాగింగ్ వస్తారా? బిస్కెట్స్ తింటావా? ఏమండి, రేపు ఇక్కడికి వస్తారా? ఇద్దరం కలిసి జాగింగ్ చేద్దాం. కుదరదు. నేను ఎప్పుడు మా పీటర్తోనే జాగింగ్కి వస్తా. రాస్కెల్, ఈరోజు వాడికి జ్వరం, అందుకే నిన్ను రమ్మన్నాను. అంటే నేను మీ పీటర్లా ఉన్నానా? అచ్చు అలాగే ఉన్నావు, కాకపోతే అది కుక్క. కుక్క? నువ్వు తినేది కూడా కుక్క బిస్కెట్ లేరా? కుక్క కుక్క బిస్కెట్లా? ఇదిగో బాబు, మీలో సుబ్రహ్మణ్యం ఎవరమ్మా? 1 2 3 4 5 6. రే, వీడికి మన సుబ్రహ్మణ్యం తెలియదు అనుకుంటా. నేనే సుబ్రహ్మణ్యం అని డబ్బంతా నొక్కేస్తా. వద్దురా. ఏమండి, నేనే సుబ్రహ్మణ్యం అండి. అవునా? అవును. ఎరా, నా పిల్లానికి లవ్ లెటర్ రాస్తావరా నువ్వు? నీకు నేను నా పిల్లానికి కరెంటు బిల్ ఇవ్వడానికి భయపడతాను. లవ్ లెటర్ ఇస్తావరా? లవ్ లెటర్. జాగ్రత్త, సరే సార్. చచ్చిపోతావు. పట్టుకున్నాడ్రా. మీరేట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు? ఎవరైనా వచ్చి లేపడ్రా. హలో, నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను రా. ఎవడైనా డబ్బు లెక్క పెడుతూ వచ్చి సుబ్రహ్మణ్యం ఎవడైనా అడిగితే తొందరపడి నువ్వేనా కమిట్ అవ్వకురా. సరే. డబ్బంటే ఆశ ఎక్కువ కదరా నీకు, అందుకే చెప్తున్నా. సరే. ఏంట్రా సరే,
నేనంతా చూసేసాను రా. బాబు వారం రోజుల పాటు గ్రౌండ్ లో ఎవరు ఆడటానికి వీల్లేదు. ఏ పక్కనే ఉన్న ఆడిటోరియంలో రేపటి నుంచి మెడిటేషన్ క్లాసులు మొదలవుతున్నాయి. అయితే ఏంటి? మీరు ఇక్కడ ఆడితే క్లాస్ డిస్టర్బ్ అవుతుందని కాలనీ అసోసియేషన్ సెక్రటరీ గారు ఆ. గ్రౌండ్ కి ఎవరిని రానివ్వద్దు అన్నారు. ఏ ఎవడ్రా సెక్రటరీ? రేయ్ అదేరా బిస్కెట్ పార్టీ అంటే వీడేనా? ఓయ్ ఎల్లు. ఎవర్రా మీరు? యూఆర్ సెలబ్రిటీ ఫిగర్స్ యూనో. ఫేస్లు చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోరంబోకులని. ఓ ఏ ఎటకారమా? యా అవును ప్లే గ్రౌండ్ లో ఆడకూడదని ఆర్డర్ వేసావంట. వేశాను. ఓ మెడిటేషన్ క్లాస్ నడిపించేద్దామనే. నడిపిస్తే మీరేం చేయగలరా? పీకుతారా? డార్లింగ్ ఆ, నేను బిస్కెట్స్ తెస్తాను. ఈ రోజు వద్దులే. నో 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 బిస్కెట్ తింటేనే నాతో జాగింగ్. రోజు తింటున్నాను కదమ్మా, ఈ రోజు వద్దులే. తినాలి ఓకే. రేయ్ వీడు డైలీ కుక్క బిస్కెట్లు తిన్నాడ్రా. ఇది వీళ్ళకెలా తెలిసింది? ఇది చాలు రాజా నిన్ను ఊరంతా మోయడానికి. మెడిటేషన్ క్లాస్ జరిగిందో అయిపోతావు. రేయ్ పదండ్రా. రే ఏంట్రా ఈ అడవుడి? రే ఆగురా. ఏంటి అవతారం? ఎక్కడికి? మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నానమ్మా. దానికి మీ నాన్న జుబ్బానే కావాల్సి వచ్చిందా? ఇప్పుడు ముఖ్యం నాన్న కాదు జుబ్బా. ఏమైంది వీడికి? వీడు ఇంకా రాలేదేంట్రా? బైక్ అన్నాడు, సైలెన్సర్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. ఏమైపోయారా? ఎవర్రా మన ఏరియాలో చాచా నెహ్రూలా తిరుగుతున్నాడు? మన అరవింద్ రా. అవునరా అరవింద్ బాయ్. అరవింద్ బాయ్. అరవింద్ బాయ్ బాయ్. నేను చాలా విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటాను తెలుసా మీకు? ఎస్ అగవాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే హలో. గో ఇన్ సైడ్. ఈ డఫాగాడు ఇటు వస్తున్నాడేంటి? నమస్కారం గురుగారు. ఆ, ఏంటి మెడిటేషన్ క్లాస్కి వచ్చేదో చేసేస్తానన్నావు? మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేస్తాడంటే మెడిటేషన్. వీడి గురించి ఎవడికి తెలీదు. ఎవరో అమ్మాయిని చూసుంటాడు, ఇక్కడ దాన్ని లైన్లో పెట్టడానికి వచ్చి ఉంటాడు. అర్థమైందిగా కుక్క. మర్యాదగా లోపల పంపించు, లేదంటే కుక్క బిస్కెట్ల విషయం ఊరు మొత్తం చెప్పేస్తా. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. నమస్కారం అంకల్. నమస్తే. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్? బాగానే ఉందే. గుడ్ న్యూస్ చెప్పారు అంకల్. వెళ్తాను. వెళ్ళు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. ఓహో, వీడు నెమ్మదిగా స్కెచ్ చేసి మా అమ్మాయిని గోకేయాలని ట్రై చేస్తున్నాడు. అదంతా తేలిగ్గా ఇద్దండి. అయ్యిందిగా. ఏమైంది? నిన్న సాయంత్రం ఆ. సిగ్నల్ దగ్గర బైక్ మీద మీ అమ్మాయి వీడిని గట్టిగా కౌరించుకొని కూర్చుంది. ఎవరుగా ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? నేను అలాగే అనుకున్నా. ఆ. కానీ మీ అమ్మాయి అంకిల్ ఎలా ఉన్నారు అని నన్ను పలకరించింది. పలకరించిందా? మా అమ్మాయి? అవును. చూసావా? ఆ. మా అమ్మాయి ఆ, ఈ దరిద్రుడి కళ్ళల్లో పడింది. వేగంగా ప్రవహిస్తుంది. కళ్ళు ఎర్రబడి పూనకం వచ్చిన వరకు మనం ఏయ్, ప్రేమగా ఉంటే కూర్చో. ఎంతో ఆనందంగా ఉంటాం, శాంతివంతమైన జీవనం గడుపుతాం. స్నానం ఆచరించిన పిదప పరిశుభ్రమైన వస్త్రం ధరించి మీరంతా పద్మాసనంలో ఉన్నారు. 2 చేతులు వాయుమధ్యంలో ఉంచండి. వెన్నుముకని నిటారుగా ఉంచండి. మీ శరీరంలోని ఏ భాగము కూడా ఎక్కువగా ఉండకూడదు. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ప్రణవనాదం, ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు. Slowly take breathe. సార్ నన్నెందుకు చూస్తున్నారండి? మెడిటేషన్ చేసుకొనివ్వండి. సార్ వీడు
ఇక్కడ కూర్చోండి. ఈడప్ప రిజర్వ్డ్. గిజర్వ్డా అసలే ఏగలు తోలుకుంటుంటే ఏదో పెట్టాడు. మీరు కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. హాయ్ ధనలక్ష్మి గారు, వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి మనం ఇలా మాటిమాటిగా అనుకోకుండా కలుసుకుంటున్నాం? ఏం కావాలి మేడం? 1 వెజిటబుల్ శాండ్విచ్ అండ్ పెప్సీ. వద్దండి, ఈ రెస్టారెంట్ లో శాండ్విచ్ చాలా చండాలంగా ఉంటుంది. ఓరా, అయితే పెప్సీ చాలు. ఓకే మేడం. మీకేం కావాలి? ఇద్దరం కలిసే వచ్చామా. ముందు ధనాకి తీసురా. ఊరికే. ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు. ఏంటి? అక్కడ చూడండి. అక్కడండి, అక్కడ. వాట్ ఏ ఫన్నీ థింగ్ యు నో. మీరు ఎవరింటి గెస్ట్ గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకెలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదండి. ఓ, ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదా. ఓకే, మీలాంటి దెయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. అబ్బా, వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతూ ఇంటికి వచ్చాను. ఓ, నీతువా? తెలుసా? మీరు నా గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో కింగ్ లాంటి సింపుల్గా చెప్పాలనుకోండి, ఐఎమ్ అరవింద్, born in 1984 September 4. My father have very famous good mechanic shop. My mother kitchen wife. My brother Bell chief engineer. మేము ఉండేది హెచ్ బ్లాక్. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే సరదాగా చదువు పూర్తి చేసుకుని గడ్డి పీకుతున్నా. ఏంట్రా గడ్డే కదా పీకేది, అందుకని చెప్పగలరా? కొట్టినానుకో ఏంటి బే చూపు. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్, యూ కమ్ హియర్. మైసెల్ఫ్. యా, కమ్ సార్. మెల్లగా మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. వెళ్ళండి ప్లీజ్. రేయ్ సార్. ఇట్రా. సార్. ఇంత జరుగుతోంది, కూల్గా తింటూ కూర్చున్నాడు. ఎవడు వాడు? అతనే మా గ్యాంగ్ లీడర్ సార్. ఓ, ఏంటి ఇంతలోనే డిశ్చార్జ్ చేసేసారా? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా? అవును. ఏ యూటీజింగ్ చేశారని నీకెవరు చెప్పారు? నేను అడ్మిట్ చేసిన కుర్రాళ్ళు వాళ్ళు హెల్త్ తో పాటు ప్రాబ్లం కూడా క్రియేట్ చేసి వెళ్లారు. ఏమైందే? ఈ ఏరియాలో 2 గ్యాంగులు ఉన్నాయి. ఒకళ్ళంటే ఒకరికి పడదు. అందుకే యూటీజింగ్ అనే అబద్ధం చెప్పి ఇంకో గ్యాంగ్ కుర్రాళ్ళ పేర్లు చెప్పారు. పోలీసులు వాళ్ళని కుమ్మేశారు. అయ్యో, ఆ తర్వాత ఏమైందో తెలుసా? చూడు పాప, వీళ్ళలో ఎవడు నిన్ను టీస్ చేసింది చెప్పు. తీసుకెళ్లి నాడాలు కొట్టించేస్తాను. ఏడనాలు నుంచున్నారు. వెళ్ళండి, వెళ్ళి మీ అసహ్యమైన ముఖాల్ని పాపకు చూపించండి. కమాన్. స్టాప్ ఇట్. అంటే వీడా? పాపా షట్ అప్. ఏంటి సార్ ఈ హెరాస్మెంట్? నన్ను యూటీజింగ్ చేశారని మీకేమైనా చెప్పానా? వీళ్ళెవరో నాకు తెలీదు. వీళ్ళని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ ఒక్క మాట కోసం వెయిటింగ్. మిస్టర్ ఎస్ఐ, స్టూడెంట్స్ పై పోలీసుల ఉక్కుపాదం, యూత్ ని లాఠీతో లూటీ చేశారు. మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్లగా తిప్పిస్తా. మా మావయ్య ఎమ్మెల్యే. ఏంటి మేడం ఇది? వీళ్ళెవరో మీకు తెలియనప్పుడు మీ ఫ్రెండ్ తో కంప్లైంట్ ఎందుకు ఇప్పించారు? కంప్లైంట్? ఫ్రెండా? ఫ్రెండ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? ఎవత్తది? ఎక్కడుంటది? మాలాంటి సెలబ్రిటీ ఫిగర్స్ మీద కంప్లైంట్ ఇస్తుందా? మా మనసు గాయపడింది. ఎవరో అపచిత్రాలు. ఎక్కడుంటుంది? ఏ ఊరు? అడగండి. దాన్ని హాఫ్ అన్ అవర్ లో రప్పించండి. 1, 2, 3, 4, 5 గ్యాప్ లేకుండా కోర్టు నుండి స్టేషన్ కి, స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుండి కోర్టుకి, కోర్టు నుంచి స్టేషన్ తిప్పించి కమాన్ చెప్పు. నువ్వు గనక చెప్పలేదో మా మావయ్య ఎమ్మెల్యే తెలుసుగా. చచ్చాన్రా దేవుడా. తర్వాత ఏమైంది? అప్పుడే నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. మీరు చెప్పినట్లుగా ఆ అమ్మాయిని ఇక్కడ పిలిపించమంటే పిలిపిస్తాను. కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి మీరెవ్వరూ గుర్తుండరు. ఏ? షీఈ్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ ఎమ్నీషియా. మా మామయ్య ఎమ్మెల్యే. నీ అబ్బా ఇంగ్లీష్ రాకుండా మాట్లాడతావు. నాన్ సెన్స్. పాపా
తెలుగులో చెప్పవా? లాస్ట్ ఇయర్ డిసెంబర్ 14న నన్ను కలవడానికి వచ్చినప్పుడు తన కారుకి యాక్సిడెంట్ జరిగిందండి. పాపం వాళ్ళ అమ్మ నాన్న అక్కడే చనిపోయారు. కానీ ఇది బతికింది. అయినా ఏం లాభం? తన తలకి బలమైన గాయం తగలడం వల్ల దాని చిన్న మెదడు చితికిపోయింది. అప్పటి నుంచి దానికి ఏమీ గుర్తుండడం లేదండి. అలాగా? డిసెంబర్ 14వ తారీఖు వరకు జరిగిన ప్రతి విషయం తనకి గుర్తుందండి. కానీ 14 తర్వాత జరిగిన ఏ విషయమైనా మన్నాడికి మర్చిపోతుంది. ప్రతిరోజు తనకి కొత్తేనండి. అయ్యయ్యో, ఈ రోజు జరిగిన విషయాలు రేపటికి మర్చిపోద్ది అంటున్నావు, మరి నిన్నెలా గుర్తు పెట్టుకుంటుంది? అది చిన్ననాటి నుంచి మీ ఫ్రెండ్స్ కదా, అందుకే నన్ను గుర్తు పెట్టుకుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత సో యాక్సిడెంట్ అయిన తర్వాత చూసినవన్నీ మర్చిపోతుంది. ఆహాహా, ఏం తెలివితేటలండి. ఏంట్రా గజనీ సినిమాలా ఉంది? లేదండి, ఆ కథలో సూర్య పావుగంటకోసారి మర్చిపోతుంటాడు కదండి. కానీ ఈ కథలో రోజుకొక్కసారి మర్చిపోతుందండి. ఇది కదండి. ఆ కథ కాదండి, నిజమండి. కావాలంటే అమ్మ ఎక్స్రే రిపోర్ట్ ఉంది, చూడండి. ఎక్స్రేనా? నాకెప్పుడు తీసారే? నిన్న నా కాలికి తీశారు కదా, అదే ఇచ్చాను. లెగ్ ఎక్స్రేని బ్రెయిన్ అని చెప్పావా? వాళ్ళు కనిపెట్టలేదా? అంత బుర్రెక్కడదే వాళ్ళకి, వట్టి దద్దమ్మలు. దీన్ని చూస్తూ వాళ్ళు ఇచ్చిన బిల్డప్లు చూడాలి. ఏంట్రా బ్రెయిన్ ఇంత పొడుగ్గా ఉంది? చిన్న మెదడు చిట్లిపోయింది. గుజ్జు చూడు ఎలా కారుతుందో. ఆ అమ్మాయిని తలుచుకుంటేనే గుండె తరుకుపోతుందిరా. ఏమ్మా కాంప్రమైజే కదా? నో, మా మామయ్య ఎమ్మెల్యే. వదిలేండ్రా, ఇందులో సార్ తప్పే ఉంది. థ్యాంక్ యూ బాబు. ఎస్, మీ మామయ్య గారి పేరేంటి? ఎమ్మెల్యే. పేరేంటని? మట్టాలింగాచారి, షార్ట్ కట్ లో ఎమ్మెల్యే. ఆహా. ఓకే ఓకే, జరిగిందేదో జరిగింది. ఇక నుంచి నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వదిలి ప్రాబ్లం క్రియేట్ చేయకు. ఇంకోసారి ఇలా జరిగిందో మా గురించి తెలుసుగా? తెలుసండి. జాగ్రత్త. రండ్రా. నా ఎక్స్రే. ఈ ఎక్స్రే నాకు ఇస్తారా? బ్రెయిన్ గురించి మా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాస్త ఎక్కువైనట్టుంది. అవును కదా. పెట్టక్కడ. Please subscribe. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్. Please subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe to TFC Media YouTube channel.